హిట్లర్ గారి పెళ్ళాం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. చావు కాస్త దూరంలో కళ్ళ ముందు కనిపించింది. అందుకే ఇక నుంచైనా కాస్త జాగ్రత్తగా ఉండండి. నువ్వేంటక్క నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయావు? అన్నింటికి నేనున్నాను అంటావు. అతను నా గొంతు పట్టుకోగానే అలా వెళ్ళిపోయావు. నేనెక్కడికి వెళ్ళాను? నేను కాపాడాలంటే ముందు నేనుండాలి కదా. వెళ్ళి మాత్రం చేసిందేముంది? తెలివిగా భాను కాపాడింది. మరే నీకు ఎన్నిసార్లు చెప్పినా ఏం జరిగినా బుద్ధి రాదు. నీకు ప్రమాదం దక్ష రూపంలో ఎప్పుడూ నీ పక్కనే ఉంటుంది. నేనేం చేశాను? ఇంకేం చెయ్యాలి? దానికి అన్ని తెలివితేటలు లేవు. నీతో కలిసి ఏదో చెయ్యాలనుకుంటుంది. అదిగో అలా బలవుతుంది. గొంతు బాగా నొప్పిగా ఉంది జయమ్మ. ఇంకొకసారి ఆ రూంలోకి వెళ్ళు. ఇంకొక నొక్కు నొక్కుతాడు, సరవుతుంది. చూడండి, ఈ విషయం ఏజీకి తెలియకుండా జాగ్రత్త పడండి. తనకు గాని తెలిసిందా ఆ గదిలో మీకేం పనని సీరియస్ అవుతాడు. దయచేసి సూరజ్ గదిలోకి రాకండి. అదృష్టం బావుండి ఏమీ జరగలేదు. ఏదైనా జరగరాంది జరుగుంటే ఏజీనే కదా బాధపడేది. రాకూడదని అర్థమైంది కదా, ఇంకెందుకు వస్తాం? మా దారిన మేం పోతుంటాంలే. మీ దారంటే ఏ దారి? అంటే అదే, మా పనులు మేం చూసుకుంటాం అంటున్నానులేండి. పదమాయా. కాస్తలో ఎంత గండం గడిచింది. సమయానికి తెలివిగా మా ఆయన్ని కాపాడేవు భాను. మావయ్య గారు వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే వస్తున్నాను బాబు. లోపలికి వెళ్ళబోతుండగా మీరు రావటం చూసి ఆగాను. అలాగా, రండి. అలాగే. రండి. ఒకరే వచ్చారు? అత్తయ్య గారిని కూడా తీసుకురావాల్సింది. లేదు బాబు, మార్కెట్ వరకు వచ్చి గుడికి వెళ్ళాను. అమ్మవారికి కుంకుమార్చన జరిగిందని పూజారి గారు ఈ కుంకుమ ఇచ్చారు. అమ్మవారి కుంకుమ కదా బాబు, అందరూ పెట్టుకుంటే మంచిదని తీసుకొచ్చాను. హిట్లర్ గారి పెళ్ళాం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.